హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ డబల్ కా మీఠా. అసలు డబల్ కా మీఠా ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? సో అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ కావాలి బ్రెడ్ స్లైసెస్. వీటిని మనం ఏ షాప్లోనే దొరుకుతుంది, ఈజీగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇది కోవా, ఏ స్వీట్ షాప్లో అయినా ఈజీగా దొరికేస్తుంది. డ్రై ఫ్రూట్స్ని చాలా చిన్నగా కట్ చేసుకోండి. అండ్ టూటీ ఫ్రూటీస్ ఆప్షనల్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇవేం చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్లో గీ వేసేసి లేదంటే ఆయిల్ వేసేసి డ్రై ఫ్రూట్ని వేయించుకోవాలి. వీటిని వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలని మరిగించండి. ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది. ఇప్పటిదాకా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో సైడ్కి ఇలా పెట్టేసుకోండి. ఇలా మంచిగా క్రిస్పీగా కనిపించేవి తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు 1 కప్ వాటర్కి 1 కప్ షుగర్ని యాడ్ చేయండి. నాకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఒక 1/2 కప్ ఎక్కువ యాడ్ చేశాను. ఒక 4 to 5 ఇలాచీ యాడ్ చేసేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసేసి ఒక్క స్టిర్ ఇచ్చారంటే ఇంకా మన డబల్ కా మీఠా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 1/2 లీటర్ పాలని అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇంతకుముందుకు కట్ చేసి పెట్టేసుకొని ఏం చేసుకున్న మన స్లైసెస్ని ఇప్పుడు దాంట్లో వేసి ఒక స్టిర్ చేసేసి మూత పెట్టేసేయండి. ఈ మూత పెట్టి ఒక 2 to 5 మినిట్స్ ఆగాక మన కోవాని అందులో వేసేయండి. ఈ కోవా ఏ స్వీట్ షాప్లోనే దొరుకుతుంది. ఒకవేళ దొరకలేదంటే పేడా లాంటివి తీసుకొని ఇట్లా స్మాష్ చేసి వేసేసుకోండి. చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇంతకుముందుకు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న మన డ్రై ఫ్రూట్స్ని మీద ఇలా చల్లేసుకొని టూటీ ఫ్రూటీస్ని కూడా చల్లేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చారంటే మన ఎంతో రుచికరమైన డబల్ కా మీఠా రెడీ. మీరందరూ టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి.